మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో ప్రభుత్వ పయనం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరులారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2026 సంవత్సరం జనవరిలో మరొకసారి మీ ఎదుటికి రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. మీ అందరూ బాగున్నారని తలస్తా ఉన్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. మీ ఎదుటికి వస్తుండగా మమ్మల్ని దర్శించండి, నీ వాక్కును పంపి మమ్మల్ని ఆదరించండి, బలపరచండి. మాలో ఏదైనాను లోటుపాట్లు ఉంటే నీ వాక్యము ద్వారా సరిచేయండి. ప్రభువా, నాయనా, లోబడే స్వభావం మాకు దయచేయండి. వినగలిగినటువంటి చెవులు, గ్రహించే హృదయం ప్రసాదించి మమ్మల్ని దర్శించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు ఒక చక్కని వాక్యంతో మీ ముందుకు వస్తూ ఉన్నాము. దయచేసి మత్తయి సువార్త 18వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుకుందాము. మత్తయి సువార్త 3, 4 మాటలు చదువుకుందాము. మీరు మార్పు నొంది బిడల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొనువాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చూడండి, ఇక్కడ 2 మాటలు మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి 18వ అధ్యాయంలో ఎవరు గొప్పవారు అనేటువంటి ఒక ప్రశ్నని శిష్యులు అడగడం మనం చూస్తూ ఉన్నాము. శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు యేసు ప్రభువారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అక్కడున్నటువంటి వారిలో ఒక చిన్న బిడ్డను తన దగ్గరికి తీసుకుని మరి పిలిపించి, ఆ చిన్న బిడ్డను చూపిస్తూ, ఈ చిన్న బిడ్డల్లాంటి వారైతే, అంటే ఫిజికల్‌గా కాదు, శరీరానుసారంగా కాదు గానీ, ఇక్కడ మనం చూసేదేంటంటే బిహేవియర్‌గా, వారి ప్రవర్తన, చిన్న పిల్లల ప్రవర్తన, వారి మనసు ఎట్లా ఉంటదంటే నిష్కల్మషంగా ఉంటది. వారు ఎటువంటి స్వార్థము లేకుండా వారు జీవిస్తా ఉంటారు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో గూడా ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రేమ నిస్వార్థంగా వ్యవహరిస్తుందనేటువంటి దాన్ని మనం చూస్తాం. ప్రేమ కలిగినటువంటి వారు ఎప్పుడూ గూడా దుర్నీతి విషయమై సంతోషించక సత్యమునందు సంతోషిస్తారనేటువంటి మాట గూడా మనం చూస్తాం. దయచేసి అక్కడ గూడా ఒకసారి వెళదామండి. 13వ అధ్యాయంలో ప్రేమ గురించి 5వ వచనం ఏం చెప్తుంది? స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఈ విషయాలన్నీ చిన్నపిల్లలు అప్లై చేసుకుంటే ఒకసారి, చిన్నపిల్లల మనసు మంచి మనసు. ఈరోజు ఇప్పుడు చదివినటువంటి మాటల్లో ప్రతి మాట కూడా వాళ్ళకి వర్తిస్తుందండి. ఇంకా చాలా స్వప్రయోజనము విచారించుకోరు. చిన్నపిల్లలు ఎప్పుడూ స్వప్రయోజనం చూసుకోరండి. ఖచ్చితంగా వాళ్ళకి ఏది మంచో అది చేసేస్తూ ఉంటారు. ఈ రోజున మా మన పెద్దలందరూ కూడా చాలా స్వార్థ ప్రియులు, నాకేంటని ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకే యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, మీరు పెద్దల ఆలోచన విధానం వేరు, చిన్నపిల్లల ఆలోచన విధానం వేరు. మరొక మాట మీ అందరికీ చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, చిన్నపిల్లలు ఎప్పుడూ కూడా నేర్చుకునేటువంటి వారేనండి. పిల్లలు నేర్చుకునేవారు, పెద్దలు నేర్పించేవాళ్ళు. పెద్దల యొక్క ఆలోచన అంటే ఎప్పుడు నేను చెప్తాను, మిగతా వాళ్ళందరూ వినాలి అనేటువంటి ఆలోచన వచ్చేస్తది. కానీ చిన్నపిల్లలు ఎప్పుడూ గూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉంటది. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే, చిన్న బిడ్డల వంటి వారైతే గనక మీకు పరలోక రాజ్యములో ప్రవేశమున్నది. అద్భుతమైనటువంటి మాట. ఈ 18వ అధ్యాయము 3వ మాటలో చూడండి. మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరలోక రాజ్యములో ప్రవేశం, ఎంట్రన్స్ ఇన్ ద హెవెన్. పరలోక రాజ్యంలో ప్రవేశం ఎట్లా? చిన్న పిల్లల వంటి వారైతేనే. భూలోకంలోని మనం వచ్చాం, మరలా తిరిగి మనం పరలోకంలో ప్రవేశించాలి. ఇది వాస్తవం. మరి ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఇక్కడే గిట్టి ఆ తర్వాత మరలా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి. పరలోకంలోకి వెళ్ళాలంటే మాత్రం చిన్నపిల్లల వంటి వారు అవ్వాలి. మరి పరలోకం కాకుండా ఇంకొక చోట కూడా వెళ్ళే అవకాశం ఉంది, అది నరకం. అక్కడికి పోవాలనుకుంటే నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకచ్చు. కానీ పరలోకం వెళ్ళాలంటే మాత్రం ఇవి ఈ క్వాలిటీస్ అనేది చాలా అవసరం ప్రియులారా. రెండవదిగా ఇక్కడ 4వ వచనం మనం చూసినట్లయితే, కాగా బిడ్డల వలె, ఆ బిడ్డ వలె లేక చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడేవాడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. పరలోక రాజ్యములో ప్రవేశం ఒక మాట అయితే, రెండవది పరలోక రాజ్యములో గొప్పవారవ్వడం.
భూలోకంలో అందరూ గూడా గొప్పవాళ్ళయిపోవాలని చాలా తాపత్రయపడతా ఉన్నారు. ఏం జేస్తే గొప్పవాళ్ళవుతారు? ఏం చదువుకుంటే గొప్పవాళ్ళవుతారు? ఇలా ఎన్నో రకాలైన ఆలోచనలు, ప్రయత్నాలు మనం చూస్తా ఉంటాం. భూలోకంలో గొప్పవాళ్ళైన వాళ్ళు ఉన్నారు. చాలామంది మంచి పేరు తెచ్చుకున్నారు, ధనవంతులుగా పేరు తెచ్చుకున్నారు, లేక ఉన్నతమైన విద్యను సంపాదించుకొని సైంటిస్టులుగా ఇంకెన్నెన్నో విధాలుగా మంచి పదవులు పొంది ఎంతోమందికి సేవలు చేసి అనేక రకాలుగా గొప్పవారయ్యారు. మంచిదే. అయితే పరలోకంలో గొప్పవాళ్ళు ఎవరవుతారు అనేది మరొక ప్రశ్న. ప్రియులారా, పరలోకంలో ప్రవేశించడం ఒక ఎత్తైతే, రెండవది పరలోకంలో గొప్పవాళ్ళవ్వడం రెండవ సవాలు. దాన్నే విధంగా మరి సాధించుకోవచ్చు. భూలోకంలో అయితే మనం చదివితే గొప్ప గొప్ప చదువులు చదివి చాలా పెద్ద ఉద్యోగాలు సంపాదించుకుంటే అన్నిట్లో వెల్ సెటిల్డ్‌గా ఉంటే గొప్పవాళ్ళు అంటారేమో. మరి పరలోకంలో ఎట్లా గొప్పవాళ్ళు అంటారు? పరలోకంలో ఎలా గొప్పవాళ్ళవుతారంటే యేసు ప్రభువారు చెప్పిన మాటేంటంటే, తన్ను తాను తగ్గించుకునేవాడెవడో. ఎలాగా? మరలా కంపారిజన్ పిల్లలతోని. చిన్న బిడ్డలు ఎలాగైతే వారికి వారు తగ్గించుకునుంటారో, అలాగే ఎవరైతే తగ్గించుకునుంటారో వారు పరలోకంలో గొప్పవాళ్ళవుతారు. దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే, ఎవరికి వాళ్ళు తగ్గించుకోవడం. ఎవరికి వారు. ఇది కోట్ చేసుకోండి, అండర్‌లైన్ జేసుకోండి, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, మనము సాధారణంగా పక్కనోళ్ళని తగ్గించడం మనం చూస్తుంటాం. అంటే ఎవరైనా బడాయి పోయి కాస్తంత బోస్టింగ్ ఎక్కువైతే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటే వాళ్ళ ముందు కాస్త అట్లా ఉన్న పక్కకెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి మనకంతా తెలుసులే అంటాం. కొన్నిసార్లు ఎదురుగా మనిషి ఉండగానే గాలి తీసేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు బాగా పైకి ఎగిరిపోతా ఉంటే పేకల మెడలు కట్టుకుంటూ ఉంటే చక్కగా కూల్చేస్తారు. ఎదుటోళ్ళు కూల్చేస్తారు. నవ్వుల పాలు చేస్తారు. లేకపోతే గనక వాళ్ళని అవమానిస్తారు. ఆ తర్వాత తగ్గిచ్చేసేస్తారనమాట. చాల్లే బాబు, నువ్వు చెప్పుకుంది చాల్లే, నువ్వు చెప్పింది చాల్లే అమ్మ నీ గురించని వాళ్ళు, ఎదుటివాళ్ళు తగ్గించేస్తుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎదుటివాళ్ళు మనల్ని తగ్గించి చూపించడం, మన గురించి తక్కువగా మాట్లాడడం అది కాదండి. మనకు మనమే తగ్గించుకోవడం. అనగా మనం ఎట్లుండాలి? విధేయత కలిగి చాలా సామాన్యంగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. సామాన్యంగా బ్రతకడంలో ఉన్నది దీనత్వం. ఆ దీనులుగా ఎవరు బ్రతుకుతారో దీనులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దీనులు పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఎంచబడతారు. కాబట్టి శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు యేసుప్రభు వారు చక్కగా చెప్పారు. పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశం? రెండవది పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు? కాబట్టి మారు మనసు పొందుదాము. నిస్వార్థంగా మనం బ్రతుకుదాము. మనము ప్రేమ కలిగి జీవిద్దాము. మనము చిన్నపిల్లల వంటి స్వభావము, నేర్చుకునే స్వభావం, నేర్పించే స్వభావము ఉండాలి. కాకపోతే అన్నిట్లో ఎప్పుడు 100% ఎప్పుడూ మనమే నేర్పించి ఇక నేర్చుకునేటువంటి స్వభావం లేదు అంటే ఖచ్చితంగా మనం దెబ్బతింటాం. పరలోకంలో గూడా ఖచ్చితంగా దెబ్బతింటాం. భూమి మీద దెబ్బతింటాం. అలాగే పరలోకంలో గూడా దెబ్బతింటాం. గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇక్కడే నష్టపోతా ఉన్నారు. నేర్చుకునేటువంటి దాన్ని వదిలిపెట్టేశారు గాబట్టే, ఇంక మేము పెద్దోళ్ళమయ్యాం, మాకన్నీ తెలుసు, మాకు తెలియనిదంటే ఏమీ లేదు, ఇక అందరికి మేమే జెప్తాం, మేమే వినాలనేటువంటి కాన్సెప్ట్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దెబ్బతింటారు. కాబట్టి పరలోకంలోనికి ప్రవేశం కావాలన్నా, పరలోకంలో గొప్పవారుగా ఉండాలన్నా నేర్చుకునే స్వభావము, దాంతోపాటు మనము ఎలా ఉండాలి? ఖచ్చితంగా దీనులై ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ రెండిటిని మనం సొంతం చేసుకుంటాం. దీనికి సంబంధించి దీనికి అనుసంధానంగా ఇంకొక 2 వచనాలు మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఆ తర్వాత 6వ వచనం, 10వ వచనము మీ ముందు పెడుతున్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదట 6వ వచనం చదువుతాను. ఆ తర్వాత 10వ వచనం కూడా చదువుతాను. చూడండి. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అను లేఖనము చెప్పుచున్నది. ప్రియులారా, 2 మాటలు. ఇక్కడ ఒకటి చూడండి, దేవుడే అహంకారులను ఎదిరిస్తాడని, అలాగే దీనులకు కృప అనుగ్రహిస్తాడనేటువంటి లేఖనము మనం చూస్తాం. ఇదే రెఫరెన్స్ 23వ అధ్యాయము 12వ వచనం మత్తయి సువార్తలో కూడా యేసుప్రభు వారు చెప్తారు. అదేంటంటే, ఎవరికి వాళ్ళు హెచ్చించుకున్నారా తగ్గించబడతారు. ఎవరైనా తగ్గించుకున్నారు, తను తాను తగ్గించుకున్నారా వాళ్ళు హెచ్చించబడతారు. అనగా తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అనేటువంటి లేఖనం ఇక్కడ మనం చూస్తున్నాం. అసలు తగ్గించేది ఎవరు అనేటువంటి రిఫరెన్స్ ఇందులో ఉంది. మనుషులు తగ్గించడం ఒక ఎత్తు అయితే, దేవుడే తగ్గిస్తాడు. బడాయిలు పోతున్నప్పుడు మనుషులు ఎప్పుడైతే కట్ చేస్తారో
అవునండి. మనుషులు ఏం చేస్తుంటారు, మనం ఎక్కువగా కాస్త చేస్తే గాలి తీసేస్తారని ఇందాక మనం అనుకున్నాం. కట్ చేస్తారనమాట. మనం కొన్నిసార్లు తలాడిస్తూ ఉంటాం, కొన్నిసార్లు తోకలాడిస్తూ ఉంటాం, జాడిస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు కట్ చేయబడతాం. మనుషులు కట్ చేస్తుంటారు. ఈ రోజున రిఫరెన్స్ ఏంటంటే, మరి మనుషులు కట్ చేసినా, కట్ చేయకపోయినా దేవుడు కట్ చేస్తాడు ఖచ్చితంగా. మనం ఎక్స్‌ట్రాస్ చేశామంటే, ఎక్కువ చేశామంటే, మరి ఎక్కువగా మన గురించి సెల్ఫ్ బోస్టింగ్ చేసుకున్నా, మన గురించి ఎక్కువగా చెప్పుకున్నా, చూపించుకున్నా దాన్ని దేవుడు సహించడు. దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందాలి. ఆహ్, ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నాం గదా! దీనులకు కృప అనుగ్రహించాలి. దీనులను హెచ్చించడం అనేది దేవుని యొక్క కాన్సెప్ట్. దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే దీనులు హెచ్చించబడాలి. తగ్గించుకునేటువంటి వారు హెచ్చించబడాలి. చాలా అద్భుతంగా వ్రాయబడింది చూసారు గదా! ఈ 4వ అధ్యాయము 6వ వచనంలో. దీనులకు కృప అనుగ్రహించును. దీనులకు అనగా ఎవరైతే తగ్గించుకుంటారో, వినయంగా ఉంటారో, ఎవరైతే సామాన్యతలో బ్రతుకుతూ ఉంటారో వారిని దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. కృప అనుగ్రహించబడుతది. అలాంటి వారిని దేవుడు లోకంలో వెలుగుగా ఉంచుతాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు ప్రియులారా. తర్వాత ఈ 10వ వచనం కూడా మనం చూస్తే ఇంకో మంచి క్లారిటీగా మనం చూడొచ్చు. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఎవరు? ప్రభువే. ఇందాక మనం చూసినప్పుడు దేవుడు, ఇక్కడ ప్రభువు. ప్రభువే హెచ్చించేవాడు. ప్రభువే కృప అనుగ్రహించేవాడు. దీనులను అనుగ్రహిస్తాడు, కృప అనుగ్రహిస్తాడు. అహంకారులనేమో ఖచ్చితంగా ఖండిస్తాడు. ఖచ్చితంగా ఖండించేవాడు, బుద్ధి చెప్పేవాడు ప్రభువే. 10వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి. ఏవండి? మరి మనుషులు ఎప్పుడూ గూడా ఘనతను కోరుకుంటారు. కానీ ఎవరైతే నమ్రత కలిగి ఉంటారో, విధేయత కలిగి ఉంటారో, తగ్గించుకుంటారో అలాంటి వారిని ప్రభువు ఇష్టపడతాడు. అలాంటి వారిని ప్రభువు మెచ్చుకుంటాడు, దీవిస్తాడు అనేటువంటి వచనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు ఆయన అనగా అప్పుడు ఆయన అనగా ప్రభువే, ప్రభువే మనల్ని హెచ్చిస్తాడు. ఇంకొక రిఫరెన్స్ మీ అందరికీ చూపించాలని నేను ఆశపడుతున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5, 6 వచనాలు కూడా చదువుకుందాం. మూడవదిగా మనం చూస్తున్నాము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము అలాగే 6వ వచనం. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూసారా, అక్కడ ఇక్కడ కూడా యాకోబు రాసినటువంటి పత్రికలో కూడా ఇదే మాట చదివాం. అలాగే పేతురు గారు రాసినటువంటి పత్రికలో కూడా ఇదే మాట. అక్కడ యాకోబు గారు చెప్తున్నారు, ఇక్కడేమో పేతురు గారు చెప్తున్నారు. ఇద్దరు కూడా ఒకటే మాట పలుకుతున్నారంటే ఇది ఖచ్చితంగా జరిగేటువంటిది, ఖచ్చితంగా అనుసరించాల్సింది. ఇది వాస్తవం. దేవుడు ఏం చేస్తాడు? దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఇప్పుడు 6వ వచనంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అయ్యా, మీరు బాగా చెప్తున్నారు, తగ్గించుకోండి అంటున్నారు, పరలోకంలో ప్రవేశించాలని చెప్తున్నారు, పరలోకంలో గొప్పవాళ్ళు అవ్వాలని చెప్తున్నారు, పరలోకంలో గొప్పవాళ్ళుగా చేసేది కూడా దేవుడే అని చెప్తున్నారు. అవునండి, పరలోకంలో అయినా సరే, భూమి మీద అయినా సరే ఒకరిని హెచ్చించాలంటే అది దేవుని వలన అయ్యేది, మనిషి యొక్క ప్రయత్నాల వల్ల కానే కాదు. అది ఏ మనిషి అయితే దైవ నియమాలకు అనుగుణంగా జీవించి దేవుని కృప పొందుతారో వారే లోకములో ఘనులుగా గొప్పవారిగా ఎంచబడతారు. రెండవది, పరలోకంలో కూడా ఘనులుగా ఎంచబడతారు. మరి క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు? చివరిగా ఎప్పుడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు? చాలామంది అనుకుంటున్నారు మేము దీనులుగా ఉన్నాం, మేము సామాన్యంగానే ఉన్నాం, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మమ్మల్ని మేము ఎక్కడ చూపించుకోవట్లేదు, మేము ప్రభు కొరకు బ్రతుకుతున్నాం, ప్రభు సేవ చేస్తున్నాము, అన్నిట్లో మేము నమ్మకంగా బ్రతుకుతున్నాము, దేవుని యొక్క కృప మాకు ఎప్పుడు దొరుకుతుంది అంటే దెర్ ఈజ్ ఎ సర్టైన్ టైమ్. ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చించే సమయం ఒకటి పెట్టాడండి. అంతవరకు నీవు నమ్మకంగా ఉంటే, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ టు గాడ్, దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆ సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. దీనికి ఇక్కడ వాక్యము ఖచ్చితంగా సరిపోయింది. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆయన బలిష్టమైన చేతి క్రింద
నీ స్వప్రయత్నం ఏం చేయాల్సిన పనేం లేదు. దానికోసం నువ్వు ప్రయాసపడాల్సిందేం లేదు. నిన్ను నీవు చూపించుకోవాల్సిన ప్రయత్నం ఏం చేసేదేం లేదండి. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే చాలు. దేవుని నియమాలను, దేవుని యొక్క శాసనాలను అనుసరిస్తూ నీవు జీవిస్తే చాలు. దేవుడే తగిన సమయమందు నిన్ను పైకి హెచ్చించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడితే హెచ్చించే పని ఆయనది. ఖచ్చితంగా ఆయన తగినటువంటి బహుమానం ఇచ్చి ఆయన మనల్ని బలపరుస్తాడు. భూమి మీద అలాగే పరలోకంలో కూడా. 2 విషయాల్లో కూడా. ప్రియులారా, నీవు దేవునికి నమ్మకంగా ఉండు. దేవుని కృప కొరకు నీవు ఎదురుచూడు. ఆయన కృప నిన్ను బలపరచునుగాక. నీ స్థితిని మార్చునుగాక. దేవుడు నీకు అన్ని విధాలుగా సహాయం చేసి నీ పరిస్థితిని మార్చునుగాక. చివరిగా ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రియులారా, నిన్ను గూర్చి నీవు ఆలోచించడం మానేసి నేనెప్పుడు బాగుపడతాను అని నీవు నిరాశలో నిస్పృహలో ఉన్నట్లయితే గనుక నీ యొక్క నిరాశలోంచి బయటకొచ్చి నా ప్రభువు ఉన్నాడు, నన్ను బయటకు వేయగలడు, నా పరిస్థితిని మార్చగలడని ధైర్యంగా ప్రభువు మీద ఆధారపడదుముగాక. అట్టి కృప, అట్టి భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. చాలామంది నాయన ఈ లోకానుసారంగా గొప్పవారు అవ్వాలనుకుంటున్నారు. మరి ముఖ్యంగా నాయన పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టడానికి మీరు కృప చూపించండి. శిష్యులైతే అడుగుతున్నారు, మాలో ఎవరు గొప్పవారు అవుతారు? ఈ లోకంలో మరి ఉన్న ప్రజలందరిలో కల్లా పరలోకంలో ఎవరు గొప్పవారు అవుతారని. నాయన మీరు ఇచ్చినటువంటి గొప్ప నాయన మాటను బట్టి వందనాలు. ఈ రోజున మేము కూడా నీ మాట మీద ధ్యాస పెట్టి, దృష్టి పెట్టి నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ చిన్న బిడ్డల వారి వలె నాయన మారు మనసు పొంది మేము ఎల్లప్పుడూ నీకు నమ్మకంగా ఉండే భాగ్యము దయచేయండి. ప్రభువా, దీనులుగా ఉండడం మాకు నేర్పించండి. ప్రభువా, మా యొక్క స్వప్రయత్నాలని మాని మమ్మల్ని మేము చూపించుకోవడం, మా గురించి మేము చెప్పుకోవడం మాని ప్రభువా, నీ వైపు చూస్తూ నీ యొక్క చిత్తమును నెరవేర్చుకుంటూ విశ్వాసముతో అలాగే ఓపిక కలిగి మా యొక్క పరుగు ప్రయత్నమును ముందుకు కొనసాగించుటకు కృప చూపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.